Hello Maria. Hi, how are you? Are you available this weekend for cleaning? We have a puja coming, whole house cleaning. Okay. How much? $350? Okay, I'll check with my wife and call you back. Thank you. Bye. I got an idea. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిన్న అండ్ బబ్బీ డైరీస్. ఇందాక క్లిప్ చూస్తే మీకు అర్థమైనట్టుంది. మేము లాస్ట్ మూమెంట్లో క్లీనర్స్ని పిలుచుకునే వరకు వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేశారు. సో మేమే హౌస్ క్లీనింగ్ చేసుకుందాం అనుకునే టైంకి మా వాక్యూమ్ క్లీనర్ పని చేయట్లేదు. సో అప్పటికప్పుడు వెళ్ళి కొత్త వాక్యూమ్ క్లీనర్ తెచ్చుకున్నాం. Dry hair suction, small suction cups. ఇప్పుడు ఇది పెట్టు. ఓకే, fill the water and this close it. Can go like this. ఇదే మా కొత్త వాక్యూమ్ క్లీనర్. మనకి వాక్యూమ్ క్లీనర్లో వైడ్ అండ్ వైర్లెస్ రెండు ఉంటాయి. మేము ఎక్కువ వైర్లెస్ ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మనకు ఒక 40 మినిట్స్ వర్క్ అవుతుంది. సో మనకి మెట్ల మీద క్లీన్ చేయడానికైనా లేకపోతే ఒకటే స్ట్రెచ్లో 40 మినిట్స్ క్లీన్ చేసినా కానీ మనకి హ్యాండ్ పెయిన్ అనేది ఉండదు. ఇందాక వీడియోలో చూపించినట్టు మనం ఈ వాక్యూమ్ క్లీనర్ని మల్టీ వేస్లో యూస్ చేయొచ్చు. లైక్ మనం హార్డ్వుడ్ ఫ్లోర్ పైన క్లీన్ చేయొచ్చు, లేదా వెట్ కూడా క్లీన్ చేయొచ్చు, లైక్ మాప్ చేసుకోవచ్చు. ఇంకా మనకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సక్షన్స్ ఉంటాయి, లైక్ సోఫాల మీద క్లీన్ చేయడం లేదా కార్నర్స్కి క్లీన్ చేయడం. సో ఇలా మేము ఈ శివరాత్రి ముందు రోజు ఒకరు వాక్యూమ్ చేస్తుంటే ఇంకొకరు కిచెన్ క్లీన్ చేయడం, అట్లా ఆల్టర్నేట్గా క్లీన్ చేసుకుంటూ వచ్చాము. మేము లాస్ట్ ఇయర్ వరకు ఇట్లా ఏమన్నా పెద్ద పండుగలు ఉంటే క్లీనర్స్నే పిలిచే వాళ్ళం, కానీ ఎవ్రీ టైం పిలుస్తుంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అండ్ అప్పుడు కొంచెం పిల్లలు చిన్నగా ఉండే కదా, సో వాళ్ళతోటే సరిపోతుండే. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే వరకు ఇక మాకు టైం ఉంది కదా అని మేమే హౌస్ క్లీనింగ్ చేసుకుంటున్నాము. నేను యూజువల్లీ స్టవ్ దగ్గర ఇట్లా అల్యూమినియం ఫాయిల్ వేయడానికి ప్రిఫర్ చేస్తా. అట్లయితే దాని మీద ఏమన్నా పడ్డా కానీ మనం ఫాయిల్ తీసేసి ఉట్టిగా వైప్ చేసేస్తే అయిపోతుంది. లేకపోతే ఏమన్నా మార్క్స్ పడి మనం వెంటనే క్లీన్ చేయకపోతే అది డ్రై అయ్యి స్టవ్ మీద అన్ని మరకలు పడుతున్నాయి. సో నేను అందుకే ఈ కొత్త ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అయితే అల్యూమినియం ఫాయిల్ వేసి ఇలా మనం ఫ్లేమ్ వచ్చే ప్లేసెస్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. మాకు ఆల్మోస్ట్ డే మొత్తం ఈ క్లీనింగ్కే సరిపోయింది. ఇంకా శివరాత్రి ముందు డేనే వ్యాలంటైన్స్ డే కూడా కదా, ఇంకా కిడ్స్కి ఈవినింగ్ ఒక బర్త్డే పార్టీ ఉండే. సో మేము మార్నింగే క్లీనింగ్ స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ రెడీ అయ్యి పిల్లల్ని బర్త్డే పార్టీకి పంపించి, ఇంకా మేము కూడా పిల్లలు లేరు కదా అని ఇద్దరం కలిసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ డిన్నర్కి కూడా వెళ్ళి వచ్చి మళ్ళీ రిమైనింగ్ క్లీనింగ్ అంతా చేసుకున్నాము. మాది 2 floors హౌస్ అయినా కానీ మేము ఎక్కువ డౌన్ ఫ్లోరే యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ డౌన్ ఫ్లోరే మెస్ అవుతుంది. సో ప్రతిసారి ఉట్టి డౌన్ ఫ్లోర్ క్లీన్ చేస్తే సరిపోతుండే, కానీ ఇప్పుడు మా చిన్న బాబు పైన కింద ఎక్కడ పడితే అక్కడ టాయ్స్ తోటి ఆడుకుంటూ మెస్ చేస్తున్నాడు. సో పైన వాళ్ళ ప్లే ఏరియా ఇంకా స్టెప్స్ కూడా మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది. సో ఇట్లా వైర్లెస్ వాక్యూమ్ క్లీనర్ ఉంటే మనకి ఈ స్టేర్స్ ఇట్లా క్లీన్ చేసుకోవడం వాక్యూమ్ చేసుకోవడం కూడా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇక మా హస్బెండ్
వచ్చేసి కౌంటర్ టాప్ ఏరియా మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో ఇలా మేమిద్దరం కలిసి చేసుకుంటే మాకు 1 డే పట్టింది మొత్తం ఆల్మోస్ట్ హౌస్ మొత్తం క్లీన్ చేయడానికి. నెక్స్ట్ డే మార్నింగ్ శివరాత్రి వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నేను ఆ రోజు ఫాస్టింగ్ ఉండే, సో నాకు వ్లాగ్ షూట్ చేయడానికి కుదరలేదు. సో డైరెక్ట్ ఈవినింగ్ పూజ వ్లాగే షూట్ చేశాము. నాకు నార్మల్గా చిన్నప్పటి నుండి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా మమ్మీ ఫాస్టింగ్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ తోటి నేను కూడా ఫాస్టింగ్ ఉండేదాన్ని, అంటే ఉండడానికి ట్రై చేసేదాన్ని నాతో ఎంత అయితే అంత. కానీ కాలేజ్ నుండి మాత్రం ఎవ్రీ ఇయర్ మార్నింగ్ నుండి ఏం తినకుండా ఉండి ఈవినింగ్ ఫ్రూట్స్ తిని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే ఫుడ్ తినేదాన్ని. అలా లాస్ట్ ఇయర్ వరకు ఉంటూ వచ్చాను. కానీ నాకు ఎందుకో లాస్ట్ ఇయర్ నుండి ఆఫీస్ వర్క్ ఇంకా ఇంట్లో పని ఇంకా పూజ పనులు అన్నీ చేసుకునే వరకు అసలు ఫాస్టింగ్ ఉండడం కుదరట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే డే మొత్తం ఫాస్టింగ్ ఉన్నా కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా సిక్ అయిపోయాను. ఇంకా ఈ ఇయర్ అయితే ఇలా నేను ఈవినింగ్ పూజ అభిషేకం అన్నీ చేసిన తర్వాత ఫ్రూట్స్ తినగానే నాకు చాలా తల తిరిగినట్టు కళ్ళు తిరిగినట్టు అయిపోయి మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫుడ్ తినాల్సి వచ్చింది. కానీ అట్లీస్ట్ నేను ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుండి ఉంటున్నా కాబట్టి నాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇన్ని ఇయర్స్ చేశాను, సో ఇప్పుడైతే చేయలేకపోతున్నా కదా, ఇట్స్ ఓకే అని. అండ్ ఎవ్రీ ఇయర్ మాకు వీక్ డే వస్తుంది, మళ్ళీ పిల్లలకి స్కూల్ మాకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు నేను ఒక్కదాన్నే పూజ అభిషేకం అన్నీ చేసుకునేదాన్ని. కానీ లక్కీగా ఈ ఇయర్ లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది కదా, సో నేను మా హస్బెండ్ అండ్ మా కిడ్స్ తోటి పూజ చేయించాను. నేను ఇక్కడ ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్తుంటే మా హస్బెండ్ చేస్తున్నాడు అండ్ పిల్లలు కూడా పక్కన కూర్చొని మంచిగా అన్నీ చూస్తున్నారు. సో ఇలా ఎప్పుడైనా ఒకసారి ఇట్లా కలిసి వచ్చినప్పుడు వాళ్ళతోటి చేయించి ఆర్ అట్లీస్ట్ వాళ్ళని పక్కన పెట్టి మనం చేస్తే అయినా వాళ్ళకి తెలుస్తుంది కదా మన కల్చర్ గురించి అని ఇలా చేయించాను. మా మమ్మీ పూజలు ఎక్కువ చేయడం వల్ల నాకు చిన్నప్పటి నుండి మా మమ్మీ ఏది చేస్తే అది చేయడం ఫాలో అయిపోవడం అలవాటు అయిపోయింది. కానీ నేను 21-22 ఇయర్స్ ఉన్నప్పుడు నా లైఫ్లో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను అప్పుడు శివుడిని నమ్ముకోవడం వల్ల నా లైఫ్లో వచ్చిన కొన్ని చేంజెస్, అంటే పాజిటివ్ వైబ్సే కానివ్వండి లేదా మనకు వచ్చే కష్టాల నుండి కానీ ప్రాబ్లమ్స్ నుండి కానీ ఆ శివుడు గట్టెక్కిస్తాడు లేదా మనకు ఒక దారిని చూపిస్తాడు అని నేను గట్టిగా నమ్ముతాను. అందుకే శివరాత్రి కానీ కార్తీక మాసంలో కానీ నాకు కుదిరిన దానికంటే కొంచెం ఎక్కువే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మా శివరాత్రి అయితే ఇలా జరుపుకున్నాం. మీ శివరాత్రి ఎలా జరిగిందో కింద కామెంట్ చేయండి. మీరు కనుక ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.